జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే స్వతః సిద్ధం శుద్ధస్ఫటిక మణిభూభృత్పతిపథం సుధాసధ్రీచిభ్యుద్దితి భిరవదాత త్రిభువనం అనంత్రస్తయ్యం తైరనువిహిత హేషాహలహలం హతశేషావజ్యం హయవదీనమీడిమై. చెప్పండి సార్, గుడి గురించి ఒకసారి. నెల్లూరు జిల్లా వేదగిరి క్షేత్రం నరసింహకొండ దేవరపాలెం గ్రామంలో గత 13 సంవత్సరములుగా ఈ దేవాలయం అక్షరాభ్యాసలకు, నామకరణాలకు, వివాహాలకు చాలా ప్రాశస్తమైన దేవస్థానం. పిల్లలకు 3 ఏళ్ళు నిండే లోపల ఇక్కడ హయగ్రీవ స్వామి అంటే బ్రహ్మ సరస్వతికి, వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, దక్షిణామూర్తికి తనకు గురువుగా నిలబడి అందరికీ జ్ఞానం బోధించాడు. మహావిష్ణువు అశ్వమేధ యాగాన్ని చేసి తానే అశ్వముఖాన్ని అధిరోహించుకుని మహాలక్ష్మిని పక్కన పెట్టుకుని దేవస్థానం 12 సంవత్సరాలుగా విరాజిల్లుతోంది. ఇది మొన్న మార్చి 17వ తారీఖు ఉప ఆలయాలు, ఉత్సవమూర్తులు, ధ్వజస్తంభ ప్రతిష్ట గావించబడినది. కావున భక్తులెల్లరూ ఈ దేవస్థానానికి అప్పుడప్పుడు వస్తూ దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి, తప్పక విజయం కలుగుతుంది. సంవత్సరానికి ఒకసారి పరీక్షా సమయాల్లో ఇక్కడ హయగ్రీవ యజ్ఞం చేస్తూ ఉంటాం. పిల్లలకు విద్యా అభివృద్ధి జరగడానికి కోసరంగా, విద్యలో ఉన్నత పరీక్షలు ఉత్తీర్ణ కావడానికి కోసరంగా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ పరీక్షా సమయంలో ఇక్కడ చేస్తూ ఉంటాం. కావున 50 మంది భక్తులు ఈ దేవాలయానికి ఎంతో ధన సహాయం తోడ్పడాలని మేము కోరుతూ జై లక్ష్మీ హయగ్రీవ, జై లక్ష్మీ హయగ్రీవ, జై లక్ష్మీ హయగ్రీవ. దయయైవ భూయోపి అధ్యాపయిష్యో నిగమాన్న చేత్వం వితర్కడోలాం వ్యవధూయ సత్వే బృహస్పతిం వర్తయసే యతస్త్వం తేనైవ దేవ త్రిదశేశ్వరాణాం అసృష్టడోలాయితమాధిరాజ్యం అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః ఆతస్తివాన్మంత్రమయం శరీరం అఖండ సైన్యైః విషాంప్రదానైః ఆప్యాయనం వ్యోమ సదాం విదత్సే యన్మూలమీదకృతి భాతి తత్వం యన్మూలమామ్నాయ మహాద్రుమాణాం తత్వేన జానంతి విశుద్ధ సత్వాః త్వామక్షరామక్షరమాతృకాంతే అవ్యాకృతాద్వాకృతవానసిత్వం నామాని రూపాణి